కమ్మ సామాజిక వర్గం అయితే సంఘటితంగా ప్లాన్ చేసుకుంది. చాలా సీరియస్గా దేశ విదేశాల నుండి కూడా వచ్చి పనిచేశారు. తెలుగుదేశం పార్టీ ఓడితే గనక ఈ దఫా కమ్మ సామాజిక వర్గపు అస్తిత్వానికి ప్రమాదం అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు సిన్సియర్ ఎఫర్ట్ చేశారు. ఇది ఓపెన్గా సీక్రెట్. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వసంతకృష్ణ ప్రసాద్, శ్రీకృష్ణదేవరాయలు వంటి వాళ్ళ మీద కూడా కుటుంబ సభ్యుల ప్రెషర్తోనే వాళ్ళు కూడా ఇటు వైసీపీ వైపుకి వచ్చి టోటల్గా ప్రయత్నించినటువంటి ఇష్యూ. ఈవెన్ పవన్ కళ్యాణ్ లాంటి వాడు కూడా కమ్మ సామాజిక వర్గపు దెబ్బతింటుందన్నటువంటి ఉద్దేశంతోనే మద్దతు ఇచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం మరి జగన్కి అండగా ఉందా లేదా? 2014 అయితే రెడ్డి సామాజిక వర్గం పెద్దగా జగన్కి అంటే మెజారిటీ 70% వరకు అతనికి సపోర్ట్ చేసిన 30% ఆయన్ని నెత్తిన పెట్టుకోవాలి. ఎందుకంటే అప్పటిదాకా కూడా కాంగ్రెస్ పార్టీలో రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి తమకి అట్లాంటి అస్తిత్వ సమస్య ఏం లేదు. 2019కి వచ్చేటప్పటికి జగన్ని రెడ్డి సామాజిక వర్గం అంతా ఓన్ చేసుకుంది. ఎందుకని? తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా రెడ్డి సామాజిక వర్గానికి అసలు రాజకీయ అధికారం లేకుండా పోయింది. రెడ్డి సామాజిక వర్గం ఉనికికి ప్రశ్నార్థకం అయినటువంటి పరిస్థితి. అందులో 2018లో మళ్ళీ కేసీఆర్ అక్కడ గెలిచేశాడు. ఇక రెడ్డి ఇక్కడ కూడా కనుక గెలవకపోతే ఇక రెడ్లకి ప్రాధాన్యత లేదు, రెడ్ల అస్తిత్వానికి ముప్పు అన్నటువంటి ఉద్దేశంతో పూర్తి స్థాయిలో సహకరించారు, పోలరైజ్ అయ్యారు. ఇప్పుడు చూస్తే రెడ్లు బాగా కోపం ఉన్నది జగన్ మీద. ఎందుకయ్యా అంటే బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అంటున్నాడు, ఇచ్చిన పదవులన్నింటిలో కూడా హయ్యెస్ట్ వాటికే ఇచ్చుకుంటున్నాడు. సరే తెలుగుదేశం అనుకూల మీడియా రెడ్లకి ఇస్తున్నాడన్న అదేదో అనఫీషియల్ అధికారాలు తప్పించి అధికారికమైనటువంటి పదవుల్లో రెడ్లకి ప్రాధాన్యం తక్కువ ఇచ్చుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. బీసీ ఎస్సీ ఎస్టీలకి కాపులకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటూ వచ్చాడు. అది ఒక కోపం ఉంది. రెండవది ప్రత్యేకించి ఈ బిల్లులు డబ్బులు సంపాదించుకునేటటువంటి పనులు దేంట్లో ఉంటాయి? వైన్ షాపులు, బార్లు, ఇసుక, గనులు, ఇట్లాంటి వీటిట్లలో రెడ్లలో 1% 2% మందో లబ్ధి పొంది ఉంటారు. ఇది జగన్ వచ్చాక అదనంగా లబ్ధి చేకూరి ఉంటుంది. మిగతాది వచ్చేటప్పటికి గతంలో ఉన్నటువంటి వాళ్ళే ఉన్నది. అంటే వీళ్ళు బాగా సంపాదించేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు జగన్ వస్తే సంపాదించేసుకోవచ్చు. చంద్రబాబు ఉన్నప్పుడు కమ్మ వాళ్ళు ఎలా సంపాదించుకున్నారో తాము అట్లా సంపాదించుకోగలం అనుకున్నారు. కానీ జగన్ అవకాశం ఇవ్వలేదు. ఇసుకది పూర్తిగా ఒక సంస్థ చేతిలోనే పెట్టడం, మద్యం ప్రైవేటు నుంచి ప్రభుత్వం వైపుకి మళ్లించడంతో లక్షల్లో కోట్లలో సంపాదించుకోగలం అనుకున్న వాళ్ళు ఈ 5 ఏళ్లలో సంపాదించలేకపోయారు. అందువల్ల వాళ్ళు తీవ్ర ఆగ్రహంతో రగులుతూ ఉన్నారు జగన్ మీద. అలాంటి వాళ్ళు చివరిలో వచ్చేటప్పటికి ఏదైతే వీళ్ళంతా పోలరైజ్ కావడం అన్నటువంటి కారణంగా జగన్ పట్ల ఏమన్నా పాజిటివ్గా చూసారా? మెయిన్ రెడ్డి సామాజిక వర్గపు ఇంపాక్టు రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, ప్రకాశము, అట్లాగే తూర్పుగోదావరిలోని కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది. దాదాపుగా ఒక 60 నుంచి 70 నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గపు పోలరైజేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది జరిగితే అంటే అక్కడే ఉంది రాయలసీమలోనే 52, నెల్లూరుతో కలిపితే 10, 62, పల్నాడు, గుంటూరు జిల్లా ఇట్లా లెక్కలేసుకుంటే దగ్గరగా ఒక 70 స్థానాల దాకా రెడ్లు ప్రభావితం చేయగలరు గెలుపోవటం. వాళ్ళు జగన్ని ఓన్ చేసుకున్నారా లేదా, వాళ్ళలో ఎంత శాతం అన్నటువంటి దాని మీద జగన్ భవితవ్యం ఆధారపడి ఉంది.